హాయ్ అండి. మన జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్‌లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం లోపల. ఇది బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి సిఎన్ఆర్. మా వాళ్ళు చూడండి ప్లేస్ బాగుందని ఫోటో దిగడం జరిగింది. ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి మనం ఈ వీడియో మొత్తం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియో చూసేటప్పుడు వీడియో కాస్త లెంత్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా మనం కవర్ చేసి తీయడం జరిగింది. అందుకని వీడియో అనేది లెంత్ అయింది. ఇదిగోండి ఫస్ట్ సెక్యూరిటీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బయట అనేది సిఎన్ఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్లేస్ అనేది విశాలంగా ఉంటుంది. అదంతా చూపించడానికి నేను ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. మా వాళ్ళు హ్యాపీగా బాగా ఆడుకుంటున్నారు. ఇక చూడండి బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. సరే ఇక లోపలికి వెళ్దాము. ఇలా ఉందన్నమాట. అయితే మనం బండి మీద వచ్చాం కాబట్టి ఇక్కడ సినిమా హాల్లో టికెట్లు తీసుకోవాలండి. మనం బండి వేసుకొచ్చాం కాబట్టి బండి పార్కింగ్ అనేది ముందు ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ బండి పార్కింగ్ అనేది మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇంకా సిఎన్ఆర్ లోపలికి రాగానే మేము ఇంకా డైరెక్ట్గా కిడ్స్ వేర్కి వెళ్ళిపోయామండి ఆడడానికి. సరే చూద్దాం మా వాళ్ళు ఎంత ఉత్సాహంగా పైకి వెళ్తున్నారు, ఆడాలని మంచి ఇదిగా ఉన్నారు. అందుకే ఇంకా ఆడాలని తీసుకొచ్చేసాను. ఓకే సారీ కిడ్స్ వేర్కి తీసుకెళ్దామంటే జనం ఎక్కువగా ఉన్నారు. సరే టైం పాస్ అవడానికి కొంచెం పక్కనే ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ విధంగా కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అనేవి పెట్టి ఉన్నారు. అవి చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక చూస్తున్నారు మా వాళ్ళు. అన్ని వెరైటీగా ఉన్నాయి. ఇంటికి సామాన్య డెకరేషన్స్ చాలా బాగున్నాయి. కొంచెం గోల్డెన్గా రిచ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకసారి రండి మీరు కూడా చూస్తే ఇక్కడ మన ఇంటికి ఏమేమి కావాలో ఏమేమి అవసరం అవుతాయో ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూసి కొనుక్కోవచ్చు. మనం ధరను బట్టి మనం తీసుకోవచ్చు. మన మధ్యతరగతి వాళ్ళు అయితే ధర అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సరే ఇక్కడ చూడండి వంట సామాగ్రి అనేది కూడా ఉంది. మీరు చూడాలి కిడ్స్ వేర్ కూడా సంబంధించిన కూడా ఉంటాయి. అలాగే టవల్స్ బాగున్నాయండి ఇక్కడ. ఇది ఈ విధంగా ఉంటుంది వ్యూ అనేది. చూడండి పింగాణి పిల్లెట్స్ కూడా అన్నీ చాలా చక్కగా అలంకరించారు. మీరు కూడా ఒకసారి దర్శించి చూడండి. చాలా బ్యూటిఫుల్గానే ఉన్నాయి చూడడానికి. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటేనే కొనేయాలనిపించేస్తుంది. కానీ బడ్జెట్ తగ్గట్టు కొనుక్కుంటే మంచిది అన్నమాట. సరే చూద్దాం ఏ బాగున్నాయో లేదో అని. ఇంకా మేమంతా రౌండ్ వేసాం అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇంక వెళ్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళు అప్పుడే రౌండ్ వేసి వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కిడ్స్ వేర్ దగ్గరికి వచ్చారు. చూడండి ఎలా ఉన్నాయో వాళ్ళకి. కాబట్టి కొన్ని తక్కువగా ఉన్నాయి. బయట దొరికే కిడ్స్ వేర్ లాగానే ఇక్కడ కూడా ఉన్నాయి. సరే కొత్తగా ఏమున్నాయని ఇంకా వెతుకుతూనే ఉన్నారు మా వాళ్ళు. సరే చూస్తున్నాం ఏం జరుగుతుందో, ఏం కొంటారో చూద్దాం. అసలు మా వాళ్ళు ఓకే వచ్చారు. బుక్స్ దగ్గరికి వచ్చారంట. ఎడ్యుకేషన్ కదా. ఓకే వెరీ గుడ్. బుక్స్ మీద వచ్చారు. ఇక్కడ ఏటో ఉన్నాయి. పెన్స్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే ఇవి టవల్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి. చైర్స్ మీద వేయడానికి, సోఫా మీద పెట్టడానికి టవల్స్ చాలా మెత్తగా ఉన్నాయి. చూసాను. విజిట్ చేస్తే మీరు కూడా కొనండి. బాగున్నాయి. మేమైతే కొనుక్కోలేదు. సరే ఇంకా ఏమున్నాయని చూశాను. ఇక్కడ హ్యాండ్ వాష్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మరి ఎక్కువగా కలర్స్ లేవు కానీ ఒక సెవెన్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇంకా బుక్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి డ్రాయింగ్ బుక్స్ అనేవి ఉంటాయి. చూస్తున్నాము. ఇంకా ఓకే ఇవ్వండి హ్యాండ్ వాష్ అనమాట. ఇది బ్లాక్ టైప్ అనమాట. ఇది చూడండి బ్రష్ చేస్తున్నాను నేను. ఈ విధంగా పనిచేస్తుంది. లిక్విడ్ మనం అందులో పోసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇవి కలర్స్ అనమాట. అలా వెరైటీ కలర్స్ ఒక 7 కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా అఫిషియల్గా ఉన్నాయి. ఇవి మన ఇంటికాడ పెట్టుకుంటే వస్తువులు అనేవి చాలా నీట్గా చక్కగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సరే ఇలా చూడండి మా వాళ్ళు ప్రతి వస్తువును కూడా చెక్ చేస్తున్నారు ఎలా ఉంటుందని. ఓకే ఇప్పుడు గేమ్ చేంజెస్కి వచ్చేసామండి. ఆ కార్డ్ అనేది మేము కొనుక్కున్నాము. ఈ కార్డ్ అనేది 2000 పెట్టి ఈ కార్డ్ కొనుక్కున్నామండి. ఈ 2000 తగ్గట్టుగా లోపల ఏమేమి వాడాలో అనేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. మీకోసం తెలుగులో కూడా ఇస్తున్నాము. ఇదిగోండి చదవండి, తెలిసి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వండి. ఇది మేము గేమ్లోకి వస్తున్నాం. ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఆ కార్డు కొనుక్కొని కార్డుకు వచ్చేసాం లోపలికి. ప్రతి గేమ్ దగ్గర మనం ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే అక్కడ మీకు
ఒక్కొక్క గేమ్కి ఎంత అమౌంట్ ఈచ్ వన్ పర్సన్ అనమాట ఎంత అవుతుంది అనేది లాస్ట్లో మేము పెట్టడం జరిగింది. మీరు ఆ వీడియో చూడండి. ఇలా ఒక్కొక్క గేమ్ అనమాట. ఇదొక గేము, అదొక గేము, ఇదొక గేము, అదొక గేము. ఇప్పుడు మా వాళ్ళు నిల్చున్నారు, అదొక గేమ్ అనమాట. ఇలా ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనేది ఈచ్ వన్ పర్సన్కి ఉందన్నమాట. ఇక్కడ నేనైతే లోపల తీసుకెళ్ళాను నలుగురిని. ఇక్కడ లోపల తీసుకురావడం అన్లిమిటెడ్ అనమాట. ఇది ఇక్కడ 100 రూపీస్ పే చేయాలి ఈచ్ వన్. మా వాళ్ళు 4 మెంబర్స్ కాబట్టి మేము 400 ఇచ్చి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కార్డు అనేది చూపిస్తే వాళ్ళు ఆ వాలంటీర్స్ అనేది రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఆడిపిస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఏ ఆర్టిస్ట్ అలా. కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. మా వాళ్ళు అయితే బాల్ వేసుకుని ఒకరికొకరు కొట్టేసుకుని ఆడేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా గడిచిపోయింది మా వాళ్ళకి. ఇంకా చూడాలంటే మా లక్కీ గాడు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా చూడండి మా వాడు ఎలా ఆడుతున్నాడో ఒకడు. ఇలా చాలా హ్యాపీగా ఉండింది వీళ్ళకి. అసలు సిఎన్ఆర్లో మన మధ్యతరగతి వాళ్ళు రాలేరు అనే వారి కోసం నేను ఈ వీడియో చేశానండి. ఎందుకంటే బయట నుంచి చాలామంది మా మధ్యతరగతి వాళ్ళు చూస్తూ అయ్యో సిఎన్ఆర్ మనం వెళ్ళలేము, చాలా కాస్ట్తో చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చాలామంది అనుకుంటున్నారు. సరే వీళ్ళ కోసమైనా ఒక వీడియో చేయాలి అని నేను వీడియో చేశానన్నమాట. వాళ్ళ కోసమే మనకి వీడియో అనమాట. ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్టయితే మన మధ్యతరగతి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి మనం అమౌంట్ అనేది గ్యాదర్ చేసుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు సాటిస్ఫై చేయొచ్చు అనమాట. ఇదిగోండి లోపల ఈ విధంగా ఉంటుంది. ఏదో మనం పోలీసులు ట్రైనింగ్ ఇస్తారు చూస్తారా, ఆ విధంగా ఇక్కడ ట్రైనింగ్ లాగా ఒక నెట్ వాల్ లాగా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఈ లోపల నుంచి అలా బయటకు వెళ్తూ ఇలా బయటకు రావాలంటే ఇవన్నీ నెట్స్ ఇవన్నీ దాటుకుంటూ వస్తాయి కానీ మనం బయటికి రావాలన్నమాట. ఇదిగోండి బయటకు వస్తే ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి బయటకు వస్తే ఇక్కడ రావాలన్నమాట. అలా చాలా హ్యాపీగా గడిపారు మన వాళ్ళు ఇక్కడ. ఇది అన్లిమిటెడ్ అనమాట, టైం అంటే ఏం లేదు, ఇంకా ఆడుకోవచ్చు. ఇదిగోండి మా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాము. ఈ గేమ్ ఆడడానికి కూడా ఈచ్ వన్ పర్సన్ కాస్ట్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. మా వాళ్ళు అయితే ఇక్కడ స్పెండ్ చేశారు బాగా. మా అమ్మగాడు మా నితీష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళ కోసం ఇంకా నేను వీళ్ళని మళ్ళీ ఎక్కించడం జరిగింది. అప్పుడు ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ గేమ్ అనేది. వీళ్ళకి అసలు చూస్తారు మీరు ఈ వీడియోలోనే చూడండి ఏ విధంగా అయితే వీళ్ళు థ్రిల్ అయ్యారనేది మీరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూడండి. వాళ్ళు ఎంతో థ్రిల్ అయ్యారనే సంగతి మీకే తెలుస్తుంది. చాలా బాగుందన్నమాట వాళ్ళకి. చూడండి ఇప్పుడు చూద్దాము. ఓకే భయపడదు. దింపేస్తా అందుకే పోతాను. ఎక్కడ ఉన్నా జంగల్ ఎక్కడ పోలేదు. మరింత ముఖ్యం అందుకే తీసుకురాం. అది చాలా ఈజీ. కూర్చో వస్తాను ఇప్పుడు ఏమవుతుందంట. అమ్మలే అంటలా
అడిగి పెట్టేసి అడిగి నువ్వు దిగాలి వెళ్ళు రెండు దిగు దిగా నువ్వు తోలు అని అమ్మ తోలు తిప్పు స్టీరింగ్ తిప్పు అమ్మని పెట్టు అమ్మని పెట్టు బ్రహ్మకి పట్టేసుకో
ఇంకా 75 నేను చూడట్లే నిన్ను ఇంకా తా దగ్గర అయిపోయింది. చేద్దాం అమ్ముకి చల్లకి ఇప్పుడు ఇప్పుడు వెళ్దా ఐస్ క్రీమ్ వెళ్దాం అమ్మ అనికివి అమ్మలేదు అట్లే కమ్ము లకి అట్లే ఓకే ఇవ్వండి గేమ్స్ అనేవి. ఒక్కొక్క గేమ్కి ఎంతెంత పర్చేస్ అవుతుంది. ఇక్కడ 2 మెంబర్స్ కాబట్టి 150 అనమాట, 300 అలా అనమాట. ఇక్కడ ప్రతిదీ చూడండి, ప్రతిదీ కాస్ట్ అనేది మీకు అక్కడ మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఏ గేమ్కి ఎంత అవుతుంది ఏంటి అనేది మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. మన మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎంట్రీ పాస్ అనేది ఫ్రీ అండి. ఎటువంటి ఎంట్రీ అనేది కూడా పర్చేస్ అంటే అమౌంట్ తీసుకోరు. ఓన్లీ పార్కింగ్ మాత్రమే అమౌంట్ తీసుకుంటున్నారు. అది గుర్తుంచుకొని ఇక లోపలికి వెళ్ళి ఏది కొనాలన్నా, ఏది ఎక్కాలన్నా, ఏది ఆడాలన్నా మన అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలా ప్రతిదీ చూడండి, మీకు అమౌంట్ అనేది ఇచ్చాము. మీరు చూసి చక్కగా ఏ గేమ్ అయితే బాగుంటుంది, ఎన్ని గేమ్లు ఆడిపిస్తే బాగుంటుంది. ఇదే హైయెస్ట్ గేమ్ అండి, చాలా ఖరీదైన ఆట ఇది, ఈచ్ 1%. సరే ఇది చూడండి. ఇంకా ఇలా ప్రతిదీ మీకు మెన్షన్ చేసి మరి చెప్పడం జరిగింది. ఈ గేమ్ అంటే మా అమ్ములకి చాలా ఇష్టం, చాలా హ్యాపీగా థ్రిల్ అయ్యారు. ఇదిగోండి పంచ్ పవర్ అనమాట, ఎత్తి కొడితే 70 రూపీస్ ఇవ్వాలన్నమాట. అలా అనమాట. అలా ఒక్కొక్క గేమ్ అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, వాళ్ళ చాలా ఫన్గా ఫీల్ అవుతారు. మనం ఏది చేసినా పిల్లల కోసమే కదండి. అందుకే పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. నేను మా పిల్లల్ని కొంతమంది చేశాను, అమౌంట్ సారిపోక ఒకే గేమ్నే వాళ్ళని పర్సన్స్ అనేది మార్చడం అనేది జరుగుతూ వచ్చిందనమాట. నాకు అవకాశం అలా కుదిరింది కాబట్టి ఆ రోజు చాలా ఫ్రీగా ఫన్గా అయిపోయిందనమాట. మా వాళ్ళు అలసిపోయి ఇలా ఈ విధంగా గేమ్స్ ఆడేసి అలసిపోయి ఈ విధంగా సేద తీరుస్తున్నారు. ఇంకా చూడండి, బెంచ్ మీద కూర్చోబెట్టాను. ఇంకా బాగా ఆకలిగా ఉందని, ఆకలిగా వస్తుంది ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే మా లక్కీగా అడిగాడు ఐస్ క్రీమ్ అని. అది చూసారు, వెయిట్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ అని బాగా మారప్ చేస్తుంది. ఓకేనండి, ఇది మేము వెళ్ళిన తర్వాత కొత్తగా ఇంకా రెడీ చేయలేదు, కొత్తగా పెడుతున్నారట. ఇంకా ఫెసిలిటీస్ అనేవి ఇంకా అరేంజ్ చేసి ఇంకా న్యూ మోడల్గా ఇంకొక గేమ్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. అక్కడ టాయిలెట్స్ అనేవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. జెంట్స్ అండ్ లేడీస్ కూడా వేరువేరుగా సపరేట్గా ఉంటాయి అన్నమాట. టాయిలెట్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసామండి. ఇంక మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఐస్ క్రీమ్ తిందామన్నారు కాబట్టి ఐస్ క్రీమ్ చాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కాస్ట్ కూడా చూడండి, తీసుకొచ్చాను. మా వాళ్ళు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఇప్పించాను. ఇంకా వాళ్ళ ఐస్ క్రీమ్లో ఫన్ అనేది మామూలుగా ఉండదు. ఇంకా ఇదిగో చూడండి తింటున్నారు. ఇంకెలా ఉండదో చూస్తాం మీకు ఫన్.
ఇప్పటివరకు మనం చూసింది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. లేడీస్వి కిడ్స్ అనేవి ఉంటాయి బట్టలు. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇప్పటివరకు చూసింది జెంట్స్ అనమాట. ఇది కొంచెం చూడండి, బయట ఈ విధంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఇది స్క్రీన్ 1 అనమాట. సినిమా హాల్ అనేది చాలా బాగా ఉంది. ఇది స్క్రీన్ 2 అనమాట. చాలా మోడల్గా చక్కగా కట్టారు. సరే, బయట నుంచి ఇదిగోండి ఈ విధంగా సిఎన్ఆర్ అనేది వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్ బయట ఈ విధంగా ఉంటుంది. లోపల అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు కార్లు. ఇది ఈవినింగ్ టైంలో తీసిన ఫోటో అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.